నమస్కారం అండి. మాటీ మంత్రంలో నేను మీ మాధవి. మనస్సుకు గాయం చేశారని మనుషులను దూరం చేసుకోవడం వలన సమస్యకు పరిష్కారం లభించదు. దూరంగా నాటిన మొక్కలు కూడా అవి పెరిగే కొద్దీ దగ్గరవుతాయి. కానీ మనుషులు పెరిగే కొద్దీ దూరం అవుతున్నారు. కోపం మంచివారికి వచ్చినా చెడ్డవారికి వచ్చినా నష్టాన్నే కలిగిస్తుంది. గంధపు చిక్కనైనా తుమ్మ మొద్దునైనా అగ్ని ఒక్కటే విధంగా దహిస్తుంది. మీరు సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఎవరైనా సహాయం చేస్తే అది సహాయం కాదు, ప్రేమ. జీవితం, సమయం ఇవి రెండు అత్యుత్తమ ఉపాధ్యాయులు. సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలని జీవితం చెబుతుంది. జీవితం ఎంత విలువైందో కాలం బోధిస్తుంది. నువ్వు బాగుపడితే చూడాలనుకునే వాళ్ళ కంటే నువ్వు చెడిపోతే బాగుండు అని కోరుకునే వాళ్లే ఎక్కువ ఈ సమాజంలో. అమృతం పంచి మనసులో విషాన్ని దాచుకునే ప్రపంచం ఇది. జాగ్రత్త. చదువు విలువ తెలియని వారి చేతిలో పుస్తకాన్ని, మనసు లేని వారి చేతిలో జీవితాన్ని ఉంచకూడదు. ఎందుకంటే ఇద్దరూ వాటితో ఆడుకుంటారే కానీ వాటిని గౌరవించరు. ఆడవారి అందం వారి ముఖంలో ఉండదు, వారి నిజమైన ప్రేమలో, వారి నడతలో ఉంటుంది. మగవారి అందం వారి ఆస్తిలో, సంపాదనలో ఉండదు, వారు స్త్రీకి ఇచ్చే మర్యాదలో ఉంటుంది. కింద పడకుండా ముందుకు సాగిపోవడంలో గొప్పతనం లేదు. కింద పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకు సాగడంలోనే గొప్పతనం ఉంది. నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి, కానీ నిజం మాత్రం నిన్ను రక్షిస్తుంది ఎప్పటికైనా. కనురెప్పల తడిని అర్థం చేసుకునే హృదయం ఉంటే కన్నీటి భాష తప్పక అర్థమవుతుంది. అబద్ధాన్ని దాచడానికి 1,00,000 కారణాలు కావాలి, కానీ నిజాన్ని మాట్లాడడానికి ధైర్యం ఉన్న నిజాయితీ గల గుండె ఉంటే చాలు. సరైన తోడు దొరికేదాకా మనసుకు కావాలి శాంతం. సరైన సమయం వచ్చేదాకా మనిషికి కావాలి సహనం. సరైన జీవితం పొందేదాకా వ్యక్తికి కావాలి ఓర్పు. మనది కానిది ఎంత కావాలనుకున్నా మనకు దక్కదు. మనదైనది ఎంత వద్దనుకున్నా మనల్ని వదిలి వెళ్ళదు. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని, ఎవ్వరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యకండి. బంధాలు విడిపోవడానికి కారణం డబ్బు మాత్రమే కాదు, నోటి దురుసు కూడా. డబ్బు మనిషిని బానిస చేస్తే ఒక్క మాట బంధాన్ని ముక్కలు చేస్తుంది. ఒకరు ఎలాంటి వాళ్ళు అని తెలుసుకోవాలంటే వాళ్లతో ఉండి మాత్రమే నిర్ణయించాలి తప్ప ఎవరో చెప్పిన మాటలు విని ఒక నిర్ణయానికి ఎప్పుడూ రాకూడదు. అదృష్టం కొద్దీ వచ్చినది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించినది సంతోషాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించినది సంతృప్తిని ఇస్తుంది. మార్చదగిన వారిని మాత్రమే మార్చే ప్రయత్నం చెయ్యాలి. అందరినీ మార్చాలనుకోవడం అవివేకం అవుతుంది. గొప్పతనం అంటే ఏదో సాధించడం, సంపాదించడం కాదు. మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎవరిని బాధ పెట్టకుండా బతకగలిగితే మనం గొప్పవాళ్లమే. ఈ ప్రపంచంలో 90% ప్రజలు మరొకరి దగ్గర వాళ్ల మంచితనాన్ని చెప్పుకోవడం కోసం మూడో వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడతారు. ఇప్పుడు మనకున్న పేరు ప్రఖ్యాతలు, విలువలు మనం చేసిన పనుల వల్ల కానీ మనం తీసుకున్న బాధ్యతల వలన కానీ వచ్చి ఉంటాయి. ఏ బాధ్యత లేనివాడికి ఏ పేరు రాదు.
తక్కువ మాటలు మాట్లాడేవారు ఎక్కువ విజయాలు సాధిస్తారు. చాలామంది మాట్లాడతారు కానీ కొద్దిమంది మాత్రమే విజయాలు సాధిస్తారు. మౌనం ఒక అస్త్రం. దాన్ని పట్టుకున్న వారే విజయాన్ని గెలుచుకుంటారు. మాటలతో కాకుండా మనం చేసే పనులతో మన ప్రతిభను నిరూపించాలి. జీవితం నేర్పిన పాఠం కంటే నమ్మిన వారు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ. బావిలో నీటి కోసం చేసిన బకెట్టు ఒరిగి ఉన్నప్పుడు మాత్రమే నీటిని పైకి తీయగలం. అలాగే మనలో ఒదిగి ఉండే తత్వం ఉన్నప్పుడే ఉన్నత స్థాయికి వెళ్ళగలం. Thank you so much for watching this video.